నా కూతుర్ని పొద్దున్న నేనే స్కూల్లో డ్రాప్ చేశాను. ఇప్పుడేమో పికప్ చేసుకోవడానికి వస్తే నా కూతురు ఇక్కడ లేదని చెప్తున్నారు. సరస్వతి, ఈ కేసు గెలవడం చాలా కష్టం. రేపు చేసి పెట్టినారంటే ఇబ్బంది ఉండదు. వద్దులే రత్తాలు, తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చులే. అదేటండి అలాగంటారేటి? మన అరిసెలకి ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళొచ్చడిగితే లేదంటే ఎలాగా? ఏం కాదు రత్తాలు, వదిలే, నన్ను విసిగించుకో. ఏంటి సీత, ఎందుకలా విసుక్కుంటున్నావు? ఎప్పుడూ లేంది ఈ మధ్య నీలో చాలా విసుగు, కోపం కనిపిస్తుంది. ఏమైంది నీకు? ఏమీ లేదండి, ఓపిక లేదు. ఏ ఒంట్లో బాలేదా? పద, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేద్దాం. వద్దండి, అంతా బాగానే ఉంది. చిన్న బద్ధకం అంతే. దానికంటే మీతో కాసేపు సమయం గడపాలని కోరిక. రా. కూర్చో. ఇప్పుడు చెప్పు సీత, ఎందుకు ఈ మధ్య చాలా డల్గా కనిపిస్తున్నావు? అసలు ఏమైంది? అదేం లేదండి, నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావో నాకు తెలీదా సీత? నాలో సగం కదా నువ్వు. నీలో మార్పు వస్తే నాకు అర్థం కాదా? ఎప్పుడూ లేంది నీలో కోపం, చిరాకు, విసుగు కనిపిస్తోంది. చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఏం మాట్లాడినా ఏదో దిగులు కనిపిస్తోంది. ఎక్కువ ప్రేమ, ఎక్కువ కోపం, ఇవన్నీ మనసులో ఏదో సమస్య ఉంటేనే బయటపడతాయి సీత. నాతో చెప్పడానికి ఏమైంది? ఏంటి నీ బాధ? చెప్పమంటారండి? నేను మీకు దూరం అయిపోతానని చెప్పనా? నేను లేకపోతే మీరేమవుతారు అని దిగులుతో ఉన్నానని చెప్పనా? నా ప్రాణం కంటే నా ప్రాణానికి ప్రాణమైన మీ గురించి గుండెలు పగిలేలా ఏడుస్తున్నానని చెప్పనా? ఎలా చెప్పనండి? ఎందుకు సీత నా దగ్గర ఏదో దాస్తున్నావు? అదేం లేదండి. నేను నమ్మను. నీ మనసులో ఏదో ఉంది, అది నాకు చెప్పటం లేదు. ఏంటది? నా దిగులంతా అత్తమ్మ గురించేనండి. అవునండి, భర్త పక్కన లేకపోతే ఒక ఆడది పడే బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసండి. మావయ్య గారు అలా వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఆ శశి పెట్టే హింసలు భరించలేక పాపం అత్తమ్మ ఎన్ని కష్టాలు పడుతున్నారో. ఎలాగైనా అత్తమ్మకి మీరు తోడుగా ఉండాలి. మీకు అత్తమ్మ ఆదరణ దక్కాలి. దానికి నేనేం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. అంటే అమ్మని నన్ను కలపాలి, అంతే కదా? అంతే కదండి. నాకంటే మిమ్మల్ని బాగా చూసుకోగలిగేది అత్తమ్మ ఒక్కరే కదా. అందుకే అత్తమ్మని మీకు దగ్గర చేయాలి. అలా చెయ్యాలంటే అంతా నీ చేతిలోనే ఉంది సీత. నా చేతిలోనా? చెప్పాను కదా, నువ్వు బిడ్డని కంటే ఒక్క అమ్మేంటి, ఎక్కడున్నా సరే నాన్న కూడా మనవడి కోసం పరిగెత్తుకుంటూ వస్తారు. తాతయ్య అయితే ఎంత మురిసిపోతారో తెలుసా? వాళ్ళని మన ఇంటికి రప్పించగలిగే శక్తి మనకి పుట్టబోయే బిడ్డకే ఉంది సీత. మీకు బిడ్డని కనివ్వగలిగే అంత ఆయుష్ కూడా ఆ దేవుడు నాకివ్వలేదండి. అప్పటిదాకా నా ఊపిరి ఉంటుందో లేదో తెలీదు.
ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? మరి ఆ పనిలో ఉందామా? సారీ అండి, నాకు ఇవాళ మూడ్ లేదు. మనసంతా గజిబిజిగా ఉంది. అవునా? అయితే ఇలారా, నా వాళ్ళలో పడుకో. దేవుడా, నన్ను ఈ దేవుడికి దూరం చేస్తున్నావా? నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? ఎలా వచ్చింది?